ఈరోజు వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేసే టూల్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ. సో మనం వర్డ్‌ప్రెస్ బ్లాగు, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ స్టార్ట్ చేస్తే సరిపోదు. సో ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి, ఆ పర్టిక్యులర్ బ్లాగ్‌కి మనం ట్రాఫిక్ అనేది తెచ్చుకోవాలి. సో అది కూడా ఆర్గానిక్‌గా ట్రాఫిక్ ఆర్గానిక్ అంటే సెర్చ్ ఇంజిన్స్ అయినా ఆహ్, గూగులు, బింగు, డక్‌డక్‌గో సో ఇటువంటి సెర్చ్ ఇంజిన్స్ నుంచి మనం ట్రాఫిక్ తెచ్చుకోవాలనుకుంటే సో మన పర్టిక్యులర్ వెబ్‌సైట్ లేదా మన పర్టిక్యులర్ బ్లాగ్ పోస్ట్ మనం ఎస్‌ఈఓకి సెర్చ్ ఇంజిన్స్‌కి ఆప్టిమైజ్ చేయాలి. సో ఆప్టిమైజ్ చేసినప్పుడు సో మన యొక్క వెబ్‌సైట్ లేదా మన బ్లాగ్‌కి సో ఈ సెర్చ్ ఇంజిన్ నుంచి ట్రాఫిక్ రావడం జరుగుతది. సో దీనికోసం మనం ఏంటంటే మనం బ్లాగ్ రాసేటప్పుడు మనం మాన్యువల్‌గా ఓకే. మన కీవర్డ్ ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేసామో, హెచ్1 ట్యాగ్‌లో యూజ్ చేసామా, లేకపోతే పారాగ్రాఫ్స్ యూజ్ చేసామా, లేకపోతే సో ఆ పర్టిక్యులర్ కీవర్డ్ వేరియేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసాము. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ వచ్చాయి. సో మన యొక్క కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్ ఉందా లేదా, టైటిల్ ఉందా లేదా. సో ఈ విధంగా మనం ప్రతిసారి మన బ్లాగ్ పోస్ట్ రైట్ చేసేటప్పుడు మనం మాన్యువల్‌గా చెక్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్. ఓకే. సో అలా మనం మాన్యువల్‌గా చేసుకోకుండా మనం ఏంటంటే ఇందులో ఏంటంటే మనం ఫోకస్ కీవర్డ్ అని ఉంటది. ఆ ఫోకస్ కీవర్డ్ అనేది మనం ఇచ్చేస్తే సో ఆటోమేటిక్‌గా మన యొక్క ఆర్టికల్‌కి కొంత ర్యాంకింగ్ అనేది చూపిస్తది. సో ఆ ర్యాంకింగ్ ప్రకారం మనం ఏంటంటే ఆ ఆర్టికల్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ పర్టిక్యులర్ ర్యాంక్ స్కోర్ అనేది పెరుగుతూ వెళ్తది. ఓకే. సో ఒకసారి మనం ఇక్కడ ఓవర్‌వ్యూ చూద్దాం. ఓకే. సో ఈ యొక్క ర్యాంక్ మ్యాథ్ యొక్క జస్ట్ ఇందులో మనకేంటంటే ఫ్రీ వెర్షన్ ఉంది. సో పెయిడ్ వెర్షన్ ఉంది. సో మాక్సిమం మీరు ఇప్పుడే బిగిన్ చేస్తున్నారంటే సో మాక్సిమం ఫ్రీ వెర్షన్ జరిపే ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ మీకు ఇంకా ప్రీమియం ఆప్షన్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ర్యాంక్ మ్యాథ్ ప్రో వెర్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఓకే. వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ మేడ్ ఈజీ. సో ర్యాంక్ మ్యాథ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు గెట్ బెస్ట్ వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ టూల్స్ యాడెడ్ టు యువర్ వెబ్‌సైట్. సో ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా డెమో అనేది దగ్గర నుంచి చేయవచ్చు. ఒకసారి మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటది. ఓకే. సో ఈ విధంగా ఉంటది డాష్‌బోర్డ్. సో ఇది ఏంటంటే మీకు రికమెండెడ్ బై మోస్ట్ బెస్ట్ ఎస్‌ఈఓస్ ఇన్ ద బ్రాండ్. ఎహ్‌రెఫ్స్ కానీ, సెమ్‌రష్ కానీ, మోజ్ కానీ, బ్యాక్‌లింక్ కానీ సో వీటిని ఏంటంటే ఈ పర్టిక్యులర్ ర్యాంక్ మ్యాథ్ టూల్‌ని రికమెండ్ అనేది చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ర్యాంక్ మ్యాథ్? ర్యాంక్ మ్యాథ్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లగిన్ ఫర్ వర్డ్‌ప్రెస్. సో వర్డ్‌ప్రెస్ అనే కంటెంట్ మేనేజ్ సిస్టమ్‌కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లగిన్. అంటే మనం బెటర్‌గా ఎస్‌ఈఓ చేయడానికి యూజ్ చేసే ప్లగిన్ సో ర్యాంక్ మ్యాథ్. సో దట్ మేక్స్ ఈజీ ఫర్ ఎనీవన్ టు ఆప్టిమైజ్ దేర్ కంటెంట్ విత్ బిల్ట్ ఇన్ సజెషన్స్ బేస్డ్ ఆన్ వైడ్లీ యాక్సెప్టెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఏంటంటే మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తది. ఓకే. ఈ టూల్ ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ థింగ్ చేయండి. ఈ పర్టిక్యులర్ థింగ్ చేస్తే సో మీకు బెటర్‌గా ర్యాంక్ అవుతాయి. సో మీరు ఇమేజ్‌లో ఫోకస్ కీవర్డ్ అనేది బెటర్‌గా యూజ్ చేయండి. సో హెడ్డింగ్స్‌లో బెటర్‌గా యూజ్ చేయండి అని మీకు ఈ టూల్ అనేది మీకు సజెస్ట్ చేస్తది. సజెస్ట్ చేసినప్పుడు మీరు బెటర్‌గా ఆ కీవర్డ్స్ యూజ్ చేసి సో మీ యొక్క ఆర్టికల్ యొక్క ర్యాంకింగ్స్ అనేది మీరు పెంచుకోవచ్చు. ఓకే. ఒక్కసారి మీరు ఈ పర్టిక్యులర్ పేజ్ rankmath.com ఓపెన్ చేసినా లేకపోతే డైరెక్ట్ మీరు మన ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ పేజ్ ఉంది కదా. సో ఈ ప్లగిన్ పేజ్ నుంచి అయినా సరే మీరు ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ ద బెస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ ఫర్ వర్డ్‌ప్రెస్ టు ఇంక్రీజ్ యువర్ ఎస్‌ఈఓ ట్రాఫిక్ బై ర్యాంక్ మ్యాథ్. ఒకసారి మీరు ఇది వెరిఫై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సో మీరు ఏంటంటే ఇక్కడ డెవలపర్ ఉంటారు కదా. సో ఓకే. డెవలపర్ మీరు వెరిఫై చేసుకొని అప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ డెవలపర్ ఈ యొక్క లోగో సో మెయిన్‌గా డెవలపర్ అనేది మీరు వెరిఫై చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. సో మాక్సిమం మనం వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్‌కి వెళ్లి ర్యాంక్ మ్యాథ్ కొట్టిన వెంటనే మనకు మాక్సిమం వచ్చే ప్లగిన్ ఇదే. ఓకే. చూడండి ఇక్కడ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రైట్ ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ కంటెంట్. సో ఇందులో ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఎస్‌ఈఓ ఆప్టిమైజ్డ్ కంటెంట్ కూడా రైట్ చేయొచ్చు. సో అదేవిధంగా డైనమిక్ సజెషన్ చేస్తది. ఇంటెలిజెంట్ రికమెండేషన్స్, డైనమిక్ కీవర్డ్స్, ఇంటెలిజెంట్ క్వెషన్స్, స్మార్ట్ లింక్ సజెషన్స్, ఎక్స్ట్రా కీవర్డ్ ఇన్ఫో, రిలేటెడ్ కీవర్డ్స్, ఫుల్ కంట్రోల్ వయా రోల్ మేనేజర్. ఓకే. సో మీకు ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. సో నేను వీటిని ఎలా యూజ్ చేయాలి. ఓకే. సో ఈ ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ ప్లగిన్‌ని మీరు ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సో ఒక ఆర్టికల్ మీకు చూపించి ఆ ఆర్టికల్ ద్వారా ఎలా యూజ్ చేయాలనేది మీకు సో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. డోంట్ వరీ. సో బట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో. చూడండి మనం ఈ పర్టిక్యులర్ థింగ్స్ అని చేయొచ్చు. ఇమేజ్ ఎస్‌ఈఓ చేయొచ్చు. ఓకే. వెబ్ స్టోరీస్ ఎస్‌ఈఓ చేయొచ్చు. WooCommerce ఎస్‌ఈఓ చేయొచ్చు. గూగుల్ యాంప్లిఫైడ్ పేజెస్ ఎస్‌ఈఓ చేయొచ్చు. బీబీ ప్లస్ ఎస్‌ఈఓ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ ఎస్‌ఈఓలు మనం చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఇన్‌స్టంట్ ఇండెక్సింగ్. ఓకే. ఇన్‌స్టంట్ ఇండెక్సింగ్ కూడా మనం ఈ పర్టిక్యులర్ ప్లగిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వెర్షన్ కంట్రోల్,
ట్రాన్స్లేషన్ ప్లగిన్ సపోర్టు, XML సైట్ మ్యాప్, వన్ క్లిక్ ఇంపోర్ట్ ఫ్రమ్ యోస్ట్. ఓకే, మీ ప్రీవియస్గా మీరు యోస్ట్ ప్లగిన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, యోస్ట్ ప్లగిన్ యూజ్ చేసేటప్పుడు మీరు యోస్ట్ నుంచి ఈ పర్టికులర్ ర్యాంక్ మ్యాథ్కి మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సెట్టింగ్స్ని ఇందులోకి మళ్ళీ స్క్రాచ్ నుంచి సెట్టింగ్స్ సెట్ చేసుకొని అక్కడ ఉన్న సెట్టింగ్స్ని ఇందులో కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది వన్ క్లిక్ ఇంపోర్ట్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు యోస్ట్ SEO ప్లగిన్ తెలియకపోతే ఆ ప్లగిన్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే, ఆ ప్లగిన్ కోసం కూడా మనం సెపరేట్ వీడియో అనేది చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే పాపులర్ యూజ్ చేసే టూల్స్ ర్యాంక్ మ్యాథ్ యోస్ట్ ఈ రెండు ఏంటంటే బాగా పాపులర్ వర్డ్ప్రెస్ SEO టూల్స్, వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్కి. ఓకే, RankMath SEO ప్లగిన్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ బ్లాగర్స్, ఈ-కామర్స్ స్టోర్ ఓనర్స్. ఓకే, సో ఎవరైనా సరే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ స్టార్ట్ చేశారంటే అది వాట్ ఎవర్ వెబ్సైట్, ఓకే, రియల్ ఎస్టేట్ లిస్టింగ్ వెబ్సైట్ అవ్వచ్చు, లేకపోతే ఓకే మీరు ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ స్టార్ట్ చేసి దానికి మీకు గూగుల్ నుంచి కానీ సెర్చ్ ఇంజిన్స్ నుంచి ట్రాఫిక్ రావాలి అనుకున్నారంటే అటువంటి కేసులు ఈ ప్లగిన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఓకే, ఒకసారి ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో ఎలా ఉందనేది మీ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I will meet in the next video. Thank you.